ఆన్లైన్ వర్సెస్ ఆఫ్లైన్ బీమా. జీవిత బీమా, ఆరోగ్య బీమా, వాహన బీమా. ఏదైనా బీమా సౌకర్యాన్ని ప్రస్తుతం ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటిలోనూ తీసుకోవచ్చు. పాలసీ కొనుగోలుతో పాటు ఇతర ప్రక్రియలకు సంబంధించి రెండింటిలో ఉండే వేరియేషన్స్ ఇక్కడ తెలుసుకుందాం. పారదర్శకత. ఆన్లైన్ బీమా సంస్థకు సంబంధించిన అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ లాగినై వ్యక్తిగత వివరాల పత్రాలు ఇవ్వకుండానే ఆన్లైన్లో బీమా నమోదు చేసుకోవచ్చు. చెల్లింపులు కూడా ఆన్లైన్లోనే చేసే వీలుంటుంది. గతంలో పాలసీదారులు పోస్ట్ చేసిన సమీక్షలను, రేటింగ్స్ను తనిఖీ చేయొచ్చు. బీమా సంస్థ విశ్వసనీయత గురించి తెలుసుకోవడానికి ఈ సమీక్షలు, రేటింగ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఆఫ్లైన్ ఆన్లైన్లో వినియోగదారులు బీమా ప్లాన్స్ను మాన్యువల్గా సరిపోల్చాలి. బీమా ఏజెంట్ అందించిన సమాచారం పైనే పూర్తిగా ఆధారపడాలి. వీరు పాలసీదారులకు ఇచ్చే సమాచారం పక్షపాతంగా ఉండే అవకాశం లేకపోలేదు. దరఖాస్తులో అడిగిన డాక్యుమెంట్స్ను కూడా భౌతికంగా సమర్పించాలి. చెల్లింపులు బీమా ఆఫీసులో ఏజెంట్కు చేయవలసి ఉంటుంది. క్లెయిమ్ ప్రక్రియ. ఆన్లైన్ ఆసుపత్రిలో చేరే ముందు ఈ ప్రక్రియలో ఇమెయిల్ కాల్ ద్వారా బీమా సంస్థకు తెలియజేయాలి. బీమా సంస్థ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న నెట్వర్క్ ఆసుపత్రుల జాబితా నుంచి ఆసుపత్రిని ఎంచుకోవాలి. ఆ తర్వాత చికిత్సకు సంబంధించి క్లెయిమ్ వివరాలు పూరించి డాక్యుమెంటేషన్ సమర్పించాలి. తర్వాత బీమా సంస్థ ఆసుపత్రికి బిల్లు నేరుగా చెల్లిస్తుంది. దీన్నే క్యాష్లెస్ క్లెయిమ్ సెటిల్మెంట్ అంటారు. ఆఫ్లైన్లో అయితే చికిత్స అవసరం పడినప్పుడు నెట్వర్క్ ఆసుపత్రిలో చేరిన వెంటనే బీమా సంస్థ థర్డ్ పార్టీ నిర్వాహకులు కాల్ చేసి తెలుపుతుంది. నెట్వర్క్ ఆసుపత్రిలో చికిత్స నగదు రహితంగా ఉంటుంది. ఇతర ఆసుపత్రుల్లో చేరితే ముందుగా నగదు చెల్లించాలి. తర్వాత బీమా సంస్థ కార్యాలయానికి వెళ్లి చికిత్సకు సంబంధించిన డాక్యుమెంట్స్ సమర్పించి రీయింబర్స్మెంట్ పొందాలి. పాలసీ పునరుద్ధరణ. ఆన్లైన్లో పాలసీ పునరుద్ధరణ చేసుకోవడం చాలా సులభం. బీమా సంస్థ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ను సందర్శించి రెన్యువల్, పునరుద్ధరణ విభాగానికి వెళ్ళాలి. మీ మునుపటి పాలసీ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ను తెలపాలి. పునరుద్ధరణ ప్రీమియాన్ని చెక్ చేసి ఆన్లైన్లో చెల్లించాలి. దీంతో మీ పాలసీ వెంటనే రెన్యూ అవుతుంది. ఆఫ్లైన్లో అయితే మీ బీమా సంస్థ సమీప శాఖ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ ప్రీమియం చెల్లించాలి. లేదా ఏజెంట్ వద్దకు వెళ్లి ఈ పునరుద్ధరణను పూర్తి చేయొచ్చు. కొంతమంది ఏజెంట్లు చాలా చురుకుగా ఉంటారు. వారు పాలసీ పునరుద్ధరణను క్లయింట్లకు గుర్తుచేసి మరీ పని పూర్తి చేయిస్తారు. క్లయింట్లు నిరక్షరాస్యులు అయినప్పుడు ఏజెంట్ల ప్రత్యక్ష సహాయం తీసుకోవడం మంచిదే. ధన్యవాదాలు.